అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు మంత్రులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలోని గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో రేపు నిర్వహించబోయే సీఎం రేవంత్ రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అజరుద్దీన్. రాజ్భవన్ లో రేపు మధ్యాహ్నం 12:15 మంత్రిగా అజరుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్. ఈ మధ్యే అజరుద్దీన్ ను ఎమ్మెల్సీగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తూ అడ్డుపడుతున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భారత్ కు క్రికెటర్ గా గొప్ప సేవలందించిన వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించకూడదా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. టిఆర్ఎస్ని ఏదో రకంగా గెలిపించాలి, ఆ ప్రయత్నంలో ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజరుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు, అలా కల్పిస్తే ముస్లిం మైనార్టీలుకి మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్గా కనిపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో 2 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా చేపడుతున్నామని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు తమ సొంత ఆస్తులు పెంచుకున్నారే తప్ప అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. గంగపుత్రుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ లో చర్చిస్తామన్నారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ షేక్పేట్ లో గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు మంత్రి. కేసీఆర్ ఏమో 100 పడకల ప్రగతి భవన్ కట్టుకున్నాడు, వాళ్ళ కొడుకుకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు, వాళ్ళ బిడ్డకు ఒక ఫామ్ హౌస్, వాళ్ళ అల్లునికి ఒక ఫామ్ హౌస్. అంటే ప్రజలను మర్చిపోయినరు. వాళ్ళు కేవలము ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు వాళ్ళు. షేక్పేట్లో మనం ఎక్కువ మెజారిటీ తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంకెక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి ఎర్రగడ్డలోని ఆనంద్ నగర్ కాలనీలో ప్రచారం చేశారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1917లో బ్రిటిష్ పాలకులపై మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహం స్ఫూర్తితో నేడు బీహార్ నుంచి ఎన్డీఏను తరిమికొట్టేందుకు కాంగ్రెస్ నేతలు పోరాడాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీహార్లో చనుపటియా, బాగా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. మహాగఠబంధన్ కూటమికి అద్భుతమైన ప్రజా మద్దతు లభిస్తోందని చెప్పారు పొంగులేటి. 11 तारीख को हमारा कैंडिडेट का ईवीएम का नंबर एक ही है, नंबर 1 है। आपका पूरा वोट डालने ऐसे हमारा पार्टी बिहार में पार्टी पावर में आता और एक बार पूरा को आशीर्वाद को देने को. జూబ్లీహిల్స్ లో రేపు నిర్వహించబోయే సీఎం రేవంత్ రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ను విజయవంతం చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రతా సిబ్బందితో సమన్వయం చేసుకుని సభాస్థలం, రోడ్ షో మార్గంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి స్థానిక నేతలతో కలిసి సమీక్ష చేశారు మంత్రి. సీఎం సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.